శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. సంఘజనని శ్రీ శారదాదేవి. ఈ రామకృష్ణ సంఘం అనే ఈ బృహత్ సంస్థ అంటే ఇక్కడ సన్యాసి బ్రహ్మచారులు ఉన్న రామకృష్ణ మఠ మరియు మిషన్ దాని ఒక అంశం, సన్యాసి బ్రహ్మచారులు ఉన్న శారదా మఠం మరియు రామకృష్ణ శారదా మిషన్ అది కూడా దాని అంశం. ఇంకా ఎన్నో సేవా సమితి కూడిన ఈ భావప్రచార పరిషత్ ఇది కూడా రామకృష్ణ సంఘం యొక్క అంశమే అని చెప్తే, ఇలాంటి ఒక బృహత్ సంస్థ దానికి సంఘ జననిగా తల్లి స్థానంలో అమ్మ ఉన్నారని చెప్తే చాలామందికి ఆశ్చర్యం అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు రామకృష్ణ సంఘం ఎవరు స్థాపించారంటే స్వామి వివేకానంద లేదా ఇంకొకరు శ్రీ రామకృష్ణుడు. కానీ శారదాదేవి యొక్క గొప్ప పాత్ర ఉంది అనేది అందరికీ అంత బాగా అవగాహన ఉండదు. అందుకోసం ఈ విషయాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ మొట్టమొదటిగా అమ్మ శారదాదేవిని సంఘ జనని అని ఎవరు పిలిచారు అది కూడా తెలుసుకోవాలి. 1897లో శ్రీ రామకృష్ణ గృహస్థ శిష్యుల అయిన బలరామ ఇంట్లో సేవాపుర సానుకూలంగా కార్యక్రమాలు జరపడానికి రామకృష్ణ మిషన్ మొట్టమొదటిసారి అది స్థాపించబడినప్పుడు దాని తొలి అధివేశనంలో స్వామి వివేకానంద వారు స్వయంగా అమ్మ శారదాదేవి యొక్క గొప్ప పాత్ర దీని గురించి మాట్లాడుతూ అని చెప్తారు. శారదాదేవి ఆమె సామాన్య మహిళా కాదు, ఆమె మన సంఘానికి రక్షాకర్త్రి, పాలనకర్త్రి మరియు సంఘ జనని అని ఆయన మొట్టమొదటిసారిగా ఘోషించారు. ఇప్పుడు రామకృష్ణ సంఘం రామకృష్ణ మఠం అంటే దాని మూలంలో ఎవరున్నారు? రామకృష్ణ పరమహంస ఆయన దానికి కేంద్ర బిందు. అయితే రామకృష్ణుల వారు కఠోర తపస్సాధన చేసి వారి శరీరం చాలా క్షీణించిపోయినప్పుడు ఆయన ఆ దివ్య శరీరాన్ని ఆ భాగవతులను అంటారు, దానిని రక్షణ పోషణ ఇవన్నీ చేసే బాధ్యత అమ్మ శారదాదేవి వహించారు. అంటే స్వామి గంభీరానందది అమ్మ జీవిత చరిత్రను రాశారు. ఆయన రాస్తారు, దేవతా పూజకు ఒక విధి ఉన్నది, మానవ సేవకు ఒక పద్ధతి ఉన్నది. అయితే దేవుడికి మానవ రూపాన్ని దాల్చి అవతార పురుషుల రూపంలో వచ్చినప్పుడు ఆయన సేవ చేయడం చాలా కష్టకరమైన పని. అటువంటి కఠినమైన పని అమ్మ చేశారు. అంటే సాధనతో అత్యంత కోమలమైన క్షీణించిన ఆ శ్రీరామకృష్ణుల శరీరం అత్యంత సూక్ష్మమైన సున్నితమైన ఆయన మనసు అని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటూ అమ్మ సమయానికి సరిగా ఆహార పత్యాలు అందించడం, సేవా శుశ్రూషలు చేయడం ఇవంతా చివరి రోజు వరకు అమ్మ చేశారు. అంతేకాదు శ్రీ రామకృష్ణ దగ్గర వచ్చే ఆ భక్తులు శిష్యులు వీరికి కూడా అమ్మ తల్లిగా సేవ చేస్తారు. ఇది అతి నిశ్శబ్దంగా నీరంగా నేపథ్యంలో ఉండి చేశారు అని మనం చూస్తాం. ఇంకా అమ్మ చేసిన తరువాత ఇంకా విశేషంగా నేను చెప్తున్నామంటే శ్రీ రామకృష్ణ అంటే ముందు వచ్చిన అవతార పురుషులు వారి భార్య అంటే ఉదాహరణకు సీత, రుక్మిణి, విష్ణుప్రియ, యశోధర అటువంటి వారి జీవితాన్ని గురించి చూస్తే వారెవరూ వారి భక్తులు శరీరాన్ని చాలించిన తర్వాత భక్తుల కోసం ఇలా ఒక విశేషమైన ప్రత్యేకమైన ఏదో గొప్ప పని చేశారని మనకి కనపడదు. భక్తులు అయిపోయిన తర్వాత ఆ ప్రత్యేకమైన మనకి కనిపించదు. అయితే అమ్మ శారదాదేవి విషయమే వేరు అని చెప్పాలి. ఎందుకంటే శ్రీరామకృష్ణ మహాసమాధి చెందిన తర్వాత దీర్ఘకాలం అమ్మ శరీరాన్ని ఉన్నారు. ఆ తరువాత కూడా ఆయన ఏది అసంపూర్ణంగా ఉంచిపోయిన ఆయన ఉద్యమాన్ని
దాంట్లో అమ్మ ఒక గొప్ప పాత్రను నిర్వహించాలనేది మనం చూస్తాం. ఈ జవాబాన్ని మన రామకృష్ణే స్వయం అమ్మకు అప్పగించారు కూడా. దానికి కావలసిన సంసిద్ధత అంటే ఆమెలో ఉండవలసిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ అది కూడా శ్రీ రామకృష్ణే ఆమెకు ఇస్తారు. తర్వాత ఒక మంచి రోజున ఆ 16 కాళీ పూజ లాంటి ఒక పవిత్రమైన రోజున ఆమెను జగజ్జననిగా పూజ చేసి ఆమెలో శుద్ధంగా ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగ్రత్తపరిచి తను అంత అదివరకు ఆయన చేసిన సాధన లబ్ధ ఫలాన్ని అంతా ఆమెకు సమర్పించారు అని చూస్తాం. ఇది అయిన తర్వాత కూడా ఆయన మహాసమాధికి కొన్ని రోజులు ఇంకా ఉన్నప్పుడు ఒకరోజు శారదాదేవిని దగ్గరికి పిలిచి ఆయన చెప్తారు, చూడు ఈ కలకత్తా నదిలో ఉన్న జనులందరూ అజ్ఞానంలో పురుగులు అలాగే వారు విలువలాడుతున్నారు. నాది మాత్రమైన బాధ్యత నీది కూడా బాధ్యత ఉన్నది అని చెప్తారు. ఇంకా చెప్తారు, నేను ఏమాత్రం చేశాను దీనికంటే చాలా ఎక్కువగా నువ్వు చేయవలసింది ఉన్నది. మొదట అమ్మ శారదాదేవి ఈ మాట విన్నప్పుడు ఆమె సహజంగా లజ్జాశీల కాబట్టి అమ్మ కొద్దిగా వెనుకాడిన తర్వాత అంగీకరించక తప్పలేదు. ఇంకా శ్రీరామకృష్ణ మహాసమాధి ఆయన తర్వాత జరిగింది ఏమిటి అని చూస్తే ఆయన శిష్యులందరూ విభిన్న దిక్కులకు చెల్లాచెదరి పోయారు. కొందరేమో సాధన తపస్సులు చేయడంలో మునిగిపోయారు, ఇంకొందరు తీర్థ భ్రమణానికి వెళ్ళారు. ఇటువంటి సందర్భంలో అమ్మ శారదాదేవి కూడా శ్రీరామకృష్ణుడు లేని ఆ లోటు ఆమె మనసులో తీవ్ర దుఃఖపూర్తంగా ఉంటే ఆమె కూడా తీర్థ దర్శనానికి వెళ్తారు. అప్పుడు గయాసమ్మాన్ని బుద్ధగయ వెళ్ళినప్పుడు అక్కడ బౌద్ధ సాధువులు ఎలా ఒకే చోట ఏకత్వంగా ఉంటూ సంఘబద్ధంగా ఉంటూ సాధన పూజను కొనసాగిస్తున్నారు అని మరియు ఎంత ఆనందంగా వారు జీవిస్తున్నారని చూసి ఆమె మనసులో తన సంతానం అంటే శ్రీరామకృష్ణ శిష్యులు ఎలా దిక్కులో చెల్లాచెదరిపోయారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించి ఆమె చాలా మనసులో ఆందోళన కలిగింది. అప్పుడు ఆమె గురుమహారాజ్ దగ్గర కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తారు, మీరు ఈ జగత్తులో వచ్చి మీ శిష్యులతో పాటు ఎంతో మంచిగా అంత లీల అంత చేసి స్వభావానికి వెళ్ళిపోయారు, ఇక్కడికి అంత ఆగిపోవాలా? అలా అయితే కాశీ హరిద్వార్ ఋషికేశ్ మొదలైన స్థానాలలో ఎందరో సన్యాసులు ఇలా ఒంటరిగా సాధన చేస్తూ భిక్షాటనలో జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ కూడా అలాగే జరగాలి. మీ శిష్యులు నా సంతానం అందరూ ఒకే చోట సంఘబద్ధంగా జీవించి వారు ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తూ మీ సందేశాలను అందరికీ పంచిపెట్టాలి. మీ గృహస్థ శిష్యులు కూడా అప్పుడప్పుడు వారి దగ్గర వచ్చి వారి దర్శన మార్గదర్శనాన్ని తీసుకొని వారు మనశ్శాంతిని పొందగలగాలి అని అమ్మ ప్రార్థిస్తారు. అమ్మ యొక్క ఆంతరిక ప్రార్థన దాని ఫలమే ఈరోజు మనం చూస్తున్న ఈ బృహత్ రామకృష్ణ మఠం రామకృష్ణ సంఘం అంటారని చెప్తారు. అంటే ఈ సంఘం కేవలం శ్రీ రామకృష్ణ స్వయం అయినా ఆ అందరూ సంఘబద్ధంగా ఇక్కడ సన్యాసులు మాత్రం చెప్పలేదు, గృహస్థ భక్తులు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మేము ఉన్నాం, మీరందరూ ఉన్నారు, మనం అందరూ ఈ సంఘబద్ధ శిష్యులు సభ్యులు అని చెప్పుకుంటే మనం అందరూ ఇలా కలిసిమెలిసి ఉండడానికి ఒక సంఘబద్ధంగా ఒక ఇదంతా జరగడానికి ఆ తల్లి ప్రార్థనే కారణం అని మనం చెప్పాలి. అందువలన ఆమెను సంఘజనని అని పేర్కొనడంలో ఆశ్చర్యం ఏమిటి లేదు. ఇంకా ఇంకొక విషయాన్ని గమనించాలి. స్వామి వివేకానందుడు విదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంఘబద్ధంగా ఆమె కార్యకలాపాలు చేస్తున్నారని చూసి ఆయన ప్రేరణ పొంది మన భారతంలో కూడా ఇప్పుడు కూడా రామకృష్ణ మఠ విషయంలో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ అది రావాలి అని ఆయన అనుకునేదానికి చాలా చాలా ముందు అమ్మ గురువారం దగ్గర ఈ ప్రార్థన చేశారు. తర్వాత ఈ సంఘం ప్రారంభోత్సవం ఎవరు చేశారు అది కూడా అమ్మ శారదాదేవి చెప్పాలి. 12వ తారీఖు నవంబర్ 1897 అప్పుడు కాళీ పూజ రోజున బేలూరు మఠానికి వెళ్ళి అక్కడ శ్రీరామకృష్ణ చిత్రపటాన్ని పెట్టి దానికి పూజ చేసి అక్కడ ప్రారంభోత్సవాన్ని జరుపుతారు.
దానికి తరువాతి రోజు 13వ నవంబర్ శారదా మఠమిషన్కి మూలం అని చెప్పే ఆది మఠం అని చెప్పబడింది నివేదిక విద్యాలయం దాని ప్రారంభోత్సవం కూడా అమ్మ శారదాదేవి జరిపారు. అంటే స్త్రీ మఠం రామకృష్ణ మఠం రెండింటికి ప్రారంభోత్సవం జరిపింది అమ్మ శారదాదేవి. ఇంకా సంఘం స్థాపించడం ఒక గొప్ప పని అయితే దాన్ని పరిచారంగా చేయడం దానికంటే ఇంకా కఠినమైన పని కదా. ఇక్కడ కూడా అమ్మ శారదాదేవి ఎలాంటి విశేష పాత్రలను మనం వహించారు అది కూడా మనం చూడాలి. ఇప్పుడు రామకృష్ణ ఇలాంటి సర్వాధ్యక్షుడైన ఎందులో విరజానందజీ, మాధవానందజీ, వీరేశ్వరానందజీ, విశుద్ధానందజీ, ఉపాధ్యక్షుడైన అభిరానంద, ఇంకా ఎందరో వరిష్ఠ సాధువులు అందరూ అమ్మ శారదాదేవి దగ్గర మంత్ర దీక్షను పుచ్చుకున్న వారే. ఇంకా శారదామఠం ప్రప్రథమ అధ్యక్షురాలైన ప్రజాతిక భారతీ ప్రాణమాతది ఇప్పుడే మనకు ఉమాదేవి గారు చెప్పారు కానీ ఆమె కూడా శారదాదేవికి ఆమె దగ్గర మంత్ర దీక్షలు పొందిన వారు మాత్రమే కాదు, ఆమె వ్యక్తిగతంగా సేవలను కూడా అందించిన వారని చూస్తాం. ఇలా శ్రీ రామకృష్ణ మహాసమాధి తరువాత ఆయన ఒక ఆధ్యాత్మిక శక్తి దానికి ఆమె ఒక కేంద్ర బిందువుగా ఆమె ఉంది. ఆ శక్తిని అందరికీ వితరణ చేయడానికి గురుస్థానంలో ఉండి ఎందరో భక్తులకు ఆమె మార్గదర్శనం చేశారు. ఇది లౌకికంగా ఆధ్యాత్మికంగా వారి సమస్యలన్నీ ఆమె సమాధానం చేశారు. అందుకని ఆధ్యాత్మిక పురోగతిలో ఆమె సహాయం చేశారని మనం చూస్తాం. అయితే అమ్మ శారదాదేవి రామకృష్ణ మఠంలో సర్వాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సాధారణ సంపాదకులు అటువంటి ఏది గొప్ప స్థానాన్ని అలంకరించలేదు. కానీ ఆమె పరోక్షంగా ఈ సంఘ కర్తృపక్షంలో ఉన్న వాళ్ళందరికీ వారికి ఎప్పుడెప్పుడు కఠినమైన సమస్యలు ఎదురైనా ఆమె దాన్ని వారికి మార్గదర్శనం ఇచ్చేవారు. వారు అమ్మ ఐడియా ఏంటి, అమ్మ సలహా కోసం ఎదురు చూసేవారు. అమ్మ ఏం చెప్పారో అది కూర్చా తప్పకుండా పాటించేవారు. అమ్మ మాట్లాడితే వారికి సుప్రీం కోర్టు తీర్పు లాగే అని మనం చూస్తాం. ఇంకా కొన్ని ఉదాహరణలు దీనికి ఇవ్వచ్చు. స్వామి వివేకానందుడు మొట్టమొదటిసారి విదేశానికి వెళ్లే ముందు భక్తులందరూ ధనాన్ని సంగ్రహించి ఆయన పంపించడానికి అన్ని వ్యవస్థ చేస్తారు. శ్రీ రామకృష్ణుడే వచ్చి దర్శనం ఇచ్చి ఆయనకు చెప్తారు. అయినా అమ్మ శారదాదేవి ఒప్పుకునే వరకు, ఆమె అనుమతించే వరకు ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు. అమ్మ ఎస్ అన్న తర్వాత ఆయన నిశ్చితంగా విదేశానికి వెళ్ళగలిగారు. ఇంకా వేణూరు మఠంలో మొదటిసారి దుర్గా పూజ జరిపించినప్పుడు అక్కడ బయట అన్ని చోట్ల ఎలా ఉంటుందో ప్రాణిబలి ఇవ్వాలని స్వామి వివేకానంద కోరిక. అయితే సన్యాసులకి అందరూ జీవులందరికీ అభయ ప్రదానం చేయడమే వారి కర్తవ్యం అని అమ్మ సూచించినప్పుడు వెంటనే వారు దాన్ని ఒప్పుకుంటారు. అలాగే జరుగుతుంది. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే అప్పుడు మన దేశం భారత దేశం విదేశీయుల అధీనంలో ఉన్నది. అప్పుడు ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కొందరు యువకులు తర్వాత కాలంలో వారి దృక్పథాన్ని మార్చుకొని రామకృష్ణ మఠంలో సభ్యులుగా చేరుతారు. అయితే ప్రభుత్వం యొక్క దృష్టి ఎప్పుడు వాళ్ళతో ఉండేది. అప్పుడు సంఘం వరిష్ఠ సాధువులు ఇటువంటి యువకులను రామకృష్ణ సంఘం నుంచి బహిష్కరించవలసింది అని శారదానందకి సలహా ఇస్తారు. ఆయన ఒక సాధారణ సంపాదకుడు. ఆయన ఏం చేయాలో ప్రజలు అమ్మ శారదాదేవి యొక్క సలహా అడుగుతారు. అమ్మ శారదాదేవి చెప్తారు, శ్రీరామకృష్ణ సత్యస్వరూపులు, ఆయన అనుసరించిన వీరందరూ అలాంటి వారే. ప్రభుత్వం యొక్క భయంతో వీరిని బయటకు పంపించడం సరికాదు అని చెప్పి దానిని ప్రత్యామ్నాయ ఉపాయంగా చెప్తారు. అప్పుడు ప్రభుత్వ కార్యదర్శి అయిన ఆయనను కలిసి ఆయనకి ఈ విషయాన్ని వివరించమని చెప్తే అలాగే శారదాదేవి వెళ్ళి రామకృష్ణ సరిగా వారి యొక్క కార్య ఎలా ఉంటుంది, అక్కడ ఈ రాజకీయం ప్రవేశించడానికి ఏ చోటు లేదు, రాజకీయంలో వారు ఎప్పుడు దిగరు, ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు ఈ సమస్య పోయింది. ఇంకొకసారి వేణూరు మఠంలో ఒక వంట చేసే ఒక వ్యక్తి ఆయన దొంగతనం చేశారని స్వామీజీ కోపంతో ఆయన బయటకు పంపించేస్తారు. అప్పుడు ఆయన చాలా పేదవాళ్ళు ఏం చేస్తారో అమ్మ శారదాదేవి దగ్గర వచ్చి
మొదలు పెట్టుకుంటే అప్పుడు అమ్మ క్షమించి ఆయన మరలా తీర్చుకోవాల్సిందిగా సూచిస్తారు. అప్పుడు వెంటనే స్వామీజీ మరియు అందరూ దానికి ఒప్పుకున్నారు. ఇంకా స్వామి విరజానందజీ ఆయన కూడా తర్వాతి కాలంలో సంఘాధ్యక్షుడు. ఆయన శారదాదేవి దగ్గర మంత్రదీక్షను పొందిన వారే, కానీ సాధన దిశలో ఆయన తీవ్ర తపస్సాధన చేస్తూ ఆయనకి శిరోవేదన అత్యధికంగా దాంట్లో బాధ కలిగినప్పుడు ఆయన ఏడు బయటకు ఇచ్చిన మందులు పనిచేయడం. అప్పుడు అమ్మ శారదాదేవి దగ్గర వచ్చి సలహా అడిగితే అప్పుడు అమ్మ వెంటనే దీనికి కారణాన్ని ప్రశ్నిస్తారు. అమ్మ ఏం చెప్తారు, నీవు శిరస్సులో అంటే సహస్రారంలో మనసును ఏకాగ్రం చేయకుండా హృదయ స్థానంలో చేయని ఆయన సాధన పద్ధతిని మార్చి దిగినప్పుడు అప్పటి నుంచి ఆయనకి ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. ఇంకా రామకృష్ణ యొక్క లక్ష్యం ఏంటి, దాని సాధన ప్రణాళిక పద్ధతి ఎలా ఉండాలి, ఈ రెండు విషయాలను కూడా అమ్మ ఎలా మార్గదర్శనం ఇచ్చేవారు అని మనం చూద్దాం. మన అన్ని మఠ కేంద్రాలలో శ్రీ రామకృష్ణుని పూజించడము, ఇతర దేవదేవులను పూజించడము, ఇది విశేష ప్రత్యేక దినాలను ఆచరించడం ఈ పద్ధతి ఉన్నది మనకు తెలుసు. అయితే హిమాలయ ఒడిలో మాయావతి కేంద్రంలో మాత్రం అద్వైత సాధన మాత్రమే జరగాలి, అద్వైత భావంలో అక్కడ పూజ జరుగుతుంది అని స్వామికి ఆదేశిస్తారు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోలేకపోయారు. స్వామి శిష్యులు ఒకరు తర్వాత అమ్మ శారదాదేవికి ఒక లేఖ రాస్తారు. అంటే స్వామికి శరీరాన్ని చాలించిన తర్వాత రాస్తారు ఈ లేఖ. అక్కడ అంటారు, శ్రీరామకృష్ణుడు అంటే మన ఇష్టదైవం, ఆయన మన సాక్షాత్ భగవంతుడు, మనకి జీవిత సర్వస్వం. అద్వైత సాధన చేయాలి అని వెళ్ళి మనం ఇలా శ్రీరామకృష్ణ పూజని విసర్జించవచ్చా అనే ప్రశ్న. అప్పుడు అందరూ అనుకున్నారు, అమ్మ అంటే ఏంటి, ఎప్పుడు శ్రీరామకృష్ణ పూజ ప్రతిరోజు చేస్తారు, భక్తి మార్గంలో ప్రతిష్ఠితులే ఉన్నారు, ప్రసాద వితరణ చేస్తారు, అన్న దేవదేవులను పూజిస్తారు. ఆమె ఖచ్చితంగా నువ్వు గురుమహారాజ్ పూజ చేయడం అప్పుడు చేస్తావు అని వాళ్ళందరూ అనుకున్నారు. అంతేకాదు అద్వైతాన్ని అమ్మకి ఏం తెలిసి ఉంటుంది, ఏ స్కూల్ కాలేజీలో చదువుకోలేదు, అందుకోసం అద్వైత సాధన ఇవంతా అమ్మ అనుభవించరు అని వాళ్ళు అనుకున్నారు. అయితే అమ్మ పంపించిన ఆ ఉత్తరం చూసి అందరూ చాలా అవాకైపోతారు. అమ్మ రాసి పంపిస్తారు, శ్రీరామకృష్ణుడు ఆయన తత్వత ఆయన అద్వైతం, ఆయన అనుసరించిన మనం అందరూ అద్వైతవాదులే, అందుకోసం అద్వైత సాధన చేయడంలో దోషం ఏంటి లేదు, అది అందరూ చేయొచ్చు అంటే స్వామిజీ చేసిన దాన్ని అమ్మ అనుమతించారు ఇక్కడ అని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకొక విషయం ఏంటంటే వేదాంత సాధకులు ఎప్పుడో ద్వైత విశిష్టాద్వైత అద్వైత ఈ మూడు మార్గాలను సాధన చేస్తారు. వీరి వల్ల ఎప్పుడూ మతభేదాలు చర్చలు ఉంటాయి. వారు ఒకరికొకరు మాది గొప్ప మాది గొప్ప అని వారు కొట్లాడుకుంటారు. అయితే శ్రీరామకృష్ణ ఉపదేశం ఏంటంటే ఈ మూడు ఒకే ఒక్క ఆధ్యాత్మిక పథంలో మూడు మెట్టులు మాత్రమే, దాంట్లో అద్వైతమే చలనం అని. ఈ విషయాన్ని కూడా అమ్మ ఎలా అర్థం చేసుకొని అందుకోసమే ఇలా అద్వైత సాధన చేయడం మంచిది, అది సరైన సముచితమే అని ఆమె సపోర్ట్ చేశారని మనం చూస్తాం. అలాగే ప్రాచీన కాలం నుండి జ్ఞాన మార్గాన్ని అనుసరించేవారు, కర్మ మార్గాన్ని అనుసరించేవారు. వీటి మధ్య ఎప్పుడూ కొద్దిగా విరోధత ఉంది. శ్రీ శంకరాచార్య లాంటి వారే చూస్తాము, కర్మ మార్గం అంటే చిత్తశుద్ధికి సహాయం చేస్తుంది, కానీ కర్మం ద్వారా జ్ఞాన లాభం అసాధ్యమని ఆయన అభిప్రాయాన్ని చెప్తారు. అలాంటి పొజిషన్లో స్వామి వివేకానంద విదేశీ యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన రామకృష్ణ మఠ మిషన్లో ఈ శివజ్ఞాన జీవసేవ అంటే కర్మయోగాన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది ఆయన గురువులు మరియు గృహస్థ భక్తులు కూడా చాలా మంది దానికి విరోధిస్తారు. అంటే వారికి దీన్ని అర్థం చేసుకోలేకపోతారు. అప్పుడు ఎవరో అమ్మ సలహా అడుగుతారు, అంటే రామకృష్ణ సాధువులు మీ ఫాలోవర్స్ వీరందరూ ఇలా ఆసుపత్రుల్లో పనిచేయడము, స్కూల్ కాలేజీలో చదివించడము, ఇలాంటివన్నీ పుస్తకాలు అమ్మడము, ఈ లౌకిక పనులు అంతా చేయవచ్చా? సాధువులు అంటే ఎప్పుడు తపస్సు చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ఇంటి ద్వారా అనే భావం. అప్పుడు అమ్మ మాత్రం వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. 24 గంటలు జపధ్యానం ఎంతమంది చేయగలుగుతారు, మిగతా సమయం వారు ఏం చేయాలి,
అంటే మీరు ఇక్కడ పని చేస్తున్నారు, అందరి కోసం సేవ చేస్తున్నారు అని అనుభవిస్తున్నారు కోరుకుంటున్నాయి. అలా చేయకుండా నేను విచారణకు వెళ్ళి మీరు సంపాదించాలి. ఈ ఆశ్రమంలో ఇది ఇలాగే జరుగుతుంది. దీన్ని ఎవరు ఒప్పుకుంటారో అనుభవిస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు, మిగతా వాళ్ళు పెట్టుకోవచ్చు అని ఆమె ఖచ్చితంగా అందరికీ చెప్తారు. అంటే కర్మ మార్గము, అది కర్మయోగం కూడా ఈ భగవత్ సాక్షాత్కారానికి ఒక పథం అనే స్వామీజీ చెప్పిన విషయాన్ని ఆమె పూర్తిగా అనుభవించారు. ఇలా ఇంకోసారి ప్రజా సంక్షేమ కార్యానికి డబ్బు చాలినప్పుడు స్వామికి వేరే మొత్తాన్ని అందిస్తాను అనుకుంటే దాన్ని ఆపేసింది కూడా అమ్మని మేము చూస్తాము. ఇలా ఆమె చెప్తారు, ఈ దేవుడు మఠం అనేది బహుజనకాయ బహుజన సుఖాయ సుదీర్ఘకాలం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండి అందరికీ మార్గదర్శనం ఇవ్వాలి, ప్రేరణ ఇవ్వాలి. ఏదో ఒక్క ప్రజా సంక్షేమ కార్యం చేయడంలో అది ఆగిపోకూడదు అనే అభిప్రాయాన్ని చెప్తారు. ఇలా చాలా మంది అడుగుతారు, ఈ రామకృష్ణ మఠంలో విభిన్న మతం నుంచి విభిన్న దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారే, మీరు ఎలా ఇక్కడ బాగా అందరూ అండర్స్టాండింగ్లో ఉంటారు అని. అమ్మ మనకి తెలిసేమంటే ఎవరిని నీతి నియమాల ద్వారా బంధించలేదు. ప్రేమ అన్నది ఒక్కటే అందరినీ కట్టివేయడానికి ఉన్న నియమం. అమ్మ సాధారణంగా శ్రీ రామకృష్ణుడు వారి ప్రేమ ద్వారా ఈ సభ్యులందరినీ భక్తులు వేశారు. అందుకే విభిన్న దేశాలకు చెందిన విభిన్న మతాలకు చెందిన ఇక్కడ ఏమి డిఫరెన్స్ లేదు, భక్తులందరూ ఒకే జాతి అనేసి రామకృష్ణుడు చెప్పారు, అమ్మ శారదాదేవి కూడా చెప్పారు. అందరూ ఒకరికి వచ్చి ఇక్కడ కలిసి ఒక మంచి అండర్స్టాండింగ్తో మనం పరస్పర అండర్స్టాండింగ్ ఉండగలుగుతున్నామే. ఈ ఒక్క సంఘం యొక్క ఈ విశేషత్వం అమ్మ శారదాదేవి యొక్క ఆశీర్వాదమే అని చెప్పాలి. అమ్మ సర్వజనంగా మొదటి పర్వం నుంచి ఆ తొలి రోజు నుంచి ఎప్పుడూ సంఘాన్ని ఇలా పరిపోషిస్తున్నారు, చూసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మన అందరూ ఈ సంఘంలో మన సేవ చేయడానికి, మమ్మల్ని నివేదించుకోవడానికి ఆమె ఆశీర్వదించుగాక. ఆమె కృపతో మన జీవితాంతం అమ్మ సేవలో ఉండాలి. అలా అమ్మ ఆశీర్వదించుగాక అని ప్రార్థిస్తూ